సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి కార్మిక సోదర సోదరులందరికీ వేరే శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా కార్మికులకు నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా 2 విషయాలు చెప్పదలుచుకున్నా. సోదరులారా, మన కార్మికుల ఐకమత్యం శతాబ్దాల క్రితం నుంచి ఉంది. ఈ మధ్యనే ఆ ఐకమత్యం కాస్త నీరుగారుతా ఉంది, ఐకమత్యం తగ్గుతూ ఉంది, ఐకమత్యంలో లోపం ఉంది. వ్యక్తిగత స్వార్థం కోసం కార్మికుల ఐక్యతకు తూట్లు పొడిచే వాళ్ళు ముందుకొచ్చి కార్మికుల ఐక్యతను దెబ్బతీస్తూ ఉన్నారు. ఇది మన భావి తరాలకు, మన పిల్లలకు చాలా చేటు చేస్తుంది. ఈ విషయం నేను ఎందుకంటున్నానంటే, ఒక కార్మికుడికి ఏదైనా ప్రభుత్వం నుంచి లబ్ధి రావాలంటే దాన్ని సిఫార్సు చేసి తెప్పించాల్సిన కార్మిక నాయకుడే లంచం ఇస్తే తప్ప వారిని ఆ సమస్యను ప్రభుత్వానికి తెలియజేసి ఆ లబ్ధి వచ్చే విధంగా చేయడం లేదు. అదేవిధంగా ఒక కార్మిక సమస్య ఉన్నా ఆ సమస్యకు సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీద్దామంటే ఆ ప్రభుత్వాన్ని ప్రేమించే నాయకులు దాన్ని వెనక్కి నెట్టేస్తున్నారు. నేనేమంటానంటే, సమస్య అభిమానమే. ఎవరి మీద ఎవరికి ఎంత అభిమానం ఉన్నా సమస్య వచ్చినప్పుడు సమస్యను మాత్రమే మాట్లాడాలా. ఆ విధంగా ఉంటేనే మన కార్మికుల ఐకమత్యం బాగుంటుంది. మన భావి తరాల కార్మికులకు కూడా మనం అండగా నిలబడగలుగుతాం. మనం ఈరోజు ఆలోచన చేసినట్టు 100 సంవత్సరాల ముందుగా మన కార్మిక నాయకులు ఆలోచన చేసింది ఈ రోజు మనకు మేడే కూడా వచ్చేది కాదు. మనం ఈరోజు ఐకమత్యంగా మేడే చేసుకునే వాళ్ళం కాదు, కార్మిక దినోత్సవం కూడా చేసుకునే వాళ్ళం కాదు. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న, ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు. కార్మికుల పక్షాన మనం ఎవరైనా మాట్లాడితే కార్మికుల అజెండానే మన మనసులో ఉండాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, ముందున్న ప్రభుత్వం అనేది పక్కన పెట్టి మనం కార్మికుల కోసం పోరాడాల. అదేవిధంగా మదనపల్లి కార్మిక ఆఫీస్ కోసం దాదాపు 20 సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాం. మదనపల్లి బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ స్థాపించిన పెద్దలు మన మోదీ అన్న గారు, శేఖర్ అన్న గారు ఇక్కడే ఉన్నారు. దాదాపు 1982-83లో ఇప్పటికే 43 ఏళ్ళు అవుతా ఉంది. ఈ రోజు వరకు ఆ రోజు నుంచి బాడిగ రూములు తీసుకొని అక్కడక్కడ పెట్టుకొని అన్నగారి ఇంట్లో చాలా సంవత్సరాలు పెట్టుకొని మనము కాలం వెల్లదీస్తా వస్తున్నాం. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు ఉన్నాయో, ఏ ఎమ్మెల్యేలు ఉన్నారో అందరికీ మన కార్మికుల ఆఫీస్ కోసం స్థలం కావాలని చెప్పి మనం కోరుకుంటూనే వస్తున్నాం. ఈ రోజుకు ఇప్పుడున్న ప్రభుత్వంలోని సహకరించిన కొంతమంది అధికారులు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ, కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ స్పందించి ఒక స్థలాన్ని చూపించడం, ఆ స్థలానికి కావాల్సిన రిపోర్ట్లు మొత్తం తయారు చేయడం, ఇంకా కేవలం కలెక్టర్ గారు దాన్ని సిఫారసు చేస్తే మనకు ఇచ్చేసడానికి రెడీగా ఉన్నటువంటి ఒక స్థలం మనందరికీ తెలిసిందే. ఆ పరిస్థితుల్లో అక్కడ ఆగి ఉంది. ఈ మధ్యలో జిల్లా కావడం, జిల్లా తర్వాత యంత్రాంగం అంతా మారడం, ఎవరిని మనం మాట్లాడాలో, ఎవరిని కలవాలన్నా వాళ్ళు బిజీగా ఉండడం, దానివల్ల మనం కొంచెం లేట్ చేస్తూ వచ్చినాం. ఈ మధ్యనే మళ్ళీ మంత్రి గారిని కలవడం జరిగింది. మంత్రి కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత వారం తర్వాత కలవమన్నారు. మనం పోతే ఆ రోజు లేదు సార్, కాబట్టి మనం మళ్ళీ నెక్స్ట్ సోమవారం, మంగళవారం కలుద్దామని అనుకుంటున్నాం. ఈ విధంగా మనం కార్మికుల కోసం ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ, తరువాత భవన నిర్మాణ కార్మికులు ఇల్లు కట్టాలంటే ఆ ఇంటి ఓనరు మున్సిపల్ ఆఫీసులో ప్రభుత్వం వారిచే దాన్ని అప్రూవ్ చేసుకోవాలా. ఆ జాగా ఏదైతే ఉందో ఇల్లు కట్టడానికి ఈ విధంగా కడతానని చెప్పి అప్రూవ్ చేసుకోవాలా. ఆ అప్రూవ్ చేసుకునేటప్పుడు దాదాపు 7-8 విభాగాలకు పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తారు. రియల్టీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ, కుళాయిలకు కానీ, రోడ్లకు కానీ, మళ్ళీ రోడ్డు కటింగ్ కానీ, సర్వీస్ ఛార్జీలు కానీ, అట్లా లైట్లకు, ప్రతి విషయానికి ఇంత సెస్ అని చెప్పి, అందులో భాగంగానే లేబర్ సెస్ అని ఒకటి 1989లో స్టార్ట్ చేసి 96లో ఆమోదించబడి, అప్పటి నుంచి ఓనర్ల దగ్గర వాళ్ళు కట్టే ప్లాన్ అప్రూవల్ అమౌంట్ లో నుంచి 2% లేబర్ సెస్, అంటే ఆ బిల్డింగ్ లో కట్టేటప్పుడు కూలీలకు ఏమన్నా అపాయం జరిగినా, వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది వచ్చినా ఆ ఇంటి ఓనర్ల దగ్గర నుంచి ప్రభుత్వం కలెక్షన్ చేసే కార్మిక సంక్షేమ నిధిని
అదే కార్మికులకు మళ్ళీ ఉపయోగించడానికి ఉద్దేశించి చేసిన బిల్లు ఆ రోజు నుంచి సక్రమంగా 2019-20 వరకు కార్మికులకు లబ్ధి చేకూరుతూ వస్తూ ఉంది. 2020లో అప్పటి ప్రభుత్వం దాన్ని వివిధ సంక్షేమ పథకాలకు అమలు చేసుకోవాలని, ఇలా అర్హత లేని వాళ్ళు కార్మికులు దాంట్లో ఉన్నారు, వాళ్ళనంతా స్టడీ చేసి నిజమైన అర్హులు ప్రకటించిన తర్వాత వాళ్ళు దాన్ని ఇస్తామని చెప్పి దాన్ని అప్పుడు నిలుపుదల చేయడం జరిగింది. దాని తర్వాత 5 సంవత్సరాల తర్వాత 24లో ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చి మనకు వాగ్దానం ఇచ్చారో, అప్పుడు మేము వచ్చిన వెంటనే పూర్తిగా కార్మిక సంక్షేమ నిధిని విడుదల చేసి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలాగా మేము చేస్తామని చెప్పి మాట చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే దాదాపు 1.5 సంవత్సరం తర్వాత మొన్ననే ఫిబ్రవరి 11వ తేదీన ఒక జీవో తెచ్చి మార్చి 1వ తేదీ నుంచి అమల్లో తేవడం జరిగింది. కానీ దాంట్లో సంక్షేమం అర్హులందరికీ కాకుండా కేవలం 4 మాత్రమే విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఏం సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు. సంక్షేమ నిధులు మాత్రం 100,000 కోట్లలో ఉన్నాయి. ఆ డబ్బులు కార్మికుల మంచికి, కార్మికుల సంక్షేమానికి ఖచ్చితంగా ఉపయోగించాలి ఏ ప్రభుత్వమైనా. కాబట్టి ప్రభుత్వానికి నేను సూచించేది ఏమంటే, కార్మిక సంక్షేమ నిధి నుంచి మీరు విడుదల చేసిన 4 పథకాలకు అదనంగా మిగిలిన ఏవైతే ముందు నుంచి ఉన్నాయో వాటన్నిటిని వెంటనే విడుదల చేసి మా కార్మికులకు, వాటి అర్హులకు అందేలాగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము ఈ కార్మిక సంక్షేమ ఈ మేడే సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా కార్మికుల ఆఫీసుకు, కార్యాలయానికి మా జాగాను ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. దాదాపు అంతా అయిపోయింది. కేవలం కలెక్టర్ గారు చెప్పడం, ఎంఆర్ఓ గారు దాని మీద సైన్ చేసి చూపించడం మినహాయింపు ఉంది. కాబట్టి మీరు సూచిస్తే కలెక్టర్ గారు కూడా దాన్ని మాకు విడుదల చేస్తారు. మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మా కార్యాలయ స్థలాన్ని మాకు కేటాయించాలని. అదేవిధంగా కార్మికులందరూ రాబో రోజుల్లో ఐకమత్యంగా ఉండి కార్మికుల బాగోగులే మన మొదటి అజెండాగా ఉండాలా. ఎందుకంటే ప్రపంచం ఉన్ననాళ్ళు ప్రపంచంలో కార్మికులు, సమాజంలో ఏ పని ఎవరికి ఎప్పుడు ఏం అవసరం వచ్చినా కార్మికులు ఖచ్చితంగా ఉంటారు. ప్రపంచంలో అత్యధికంగా ఉండేది మనం కార్మికులే. తర్వాత 2వ స్థానంలో, మొదటి స్థానంలో ఉండేది రైతులు, మనం తినే తిండికి పండించే వాళ్ళు. 2వ స్థానంలో మనం ఉన్నాం. 3వ స్థానంలో వస్త్ర పరిశ్రమ, బట్టలు వేసేవాళ్ళు, బట్టలు తయారు చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నాం. కార్మిక రూపంలో ఆ రైతులు కానీ, బట్టలు వెళ్ళేవాళ్ళు కానీ, మనం బిల్డింగ్ వర్కర్స్ కానీ ప్రతి ఒక్కరు కార్మికులే. అట్లెత్తుకుంటే మొత్తం కార్మికుల శాతం ప్రపంచంలోని మొదటి స్థానంలో ఉంది. అలాంటి మన కార్మికులందరూ కార్మికుల బాగోగులకు, కార్మికుల సంక్షేమానికి మనం ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఎప్పుడు ఎవరు దాన్ని నీరు గార్చే విధానం చేసినా మనం ఐకమత్యంతో పోరాడుకుని మన కార్మికుల పక్షాన్ని నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ మదనపల్లి బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ కు, అలాగే టైల్స్ అసోసియేషన్, కార్పెంటర్ అసోసియేషన్, టైల్ అసోసియేషన్, ఆ ప్రతి ఒక్క అసోసియేషన్ కు ఇక్కడ వచ్చి ఈరోజు మద్దతు తెలిపిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.